ఇంగ్లాండ్లోని మార్లేబోన్ క్రికెట్ క్లబ్ బౌండరీస్ దగ్గర అందిపుచ్చుకునే క్యాచెస్ విషయంలో ఒక సరికొత్త నిర్ణయం తీసుకుంది. సో ఇప్పటిదాకా ఏం జరుగుతోంది? బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్ క్యాచ్ని అందిపుచ్చుకునే క్రమంలో బంతిని గాల్లోకి ఎగరేసి బౌండరీ లైన్ తొక్కి ఆ తర్వాత క్యాచ్ని అందిపుచ్చుకోవడం, లేదు బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ని కంట్రోల్ చేసుకోలేక బంతిని గాల్లోకి విసిరి బౌండరీ దాటి బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి లోపలికి వచ్చి ఆ క్యాచ్ని ఫినిష్ చేయడం. దీన్ని అవుట్గా ప్రకటిస్తున్నారు. దీంతో వచ్చే ప్రాబ్లం లేదు. కానీ బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ని అందిపుచ్చుకునే క్రమంలో క్యాచ్ని ఫినిష్ చేయలేక ఆ బంతి కూడా బౌండరీ లైన్ దాటి బయటకు వెళ్ళినప్పుడు సో ఫీల్డర్ బయటకు వెళ్ళి ఒకసారి గ్రౌండ్తో కనెక్షన్ వచ్చేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ బంతిని హ్యాండిల్ చేసే టైంలో గ్రౌండ్ నుంచి డిస్కనెక్ట్ అయ్యి దాన్ని మళ్ళీ లోపలికి విసిరి ఫీల్డర్ కూడా లోపలికి వచ్చి ఇంకొక ఫీల్డర్ వచ్చి దాన్ని అందిపుచ్చుకుంటే దాన్ని కూడా అవుట్గా ప్రకటిస్తూ వస్తున్నారు. కానీ ఇక నుంచి ఈ రెండో పద్ధతికి మార్లేబోన్ క్రికెట్ క్లబ్ స్వస్తి పలకాలనుకుంటోంది. సో ఒక మాటలో చెప్పాలి అంటే గ్రౌండ్ లోపల మాత్రమే ఫినిష్ చేయాలి క్యాచ్ని. వన్స్ బయటికి వెళ్ళిన తర్వాత అంటే ఫీల్డర్ బయటికి వెళ్ళి రావచ్చు, కానీ బయటికి వెళ్ళి ఒకసారి గ్రౌండ్తో కనెక్షన్ ఏర్పడిన తర్వాత ఎర్త్ తోటి కనెక్షన్ ఏర్పడిన తర్వాత మళ్ళీ అక్కడ బంతిని లోపలికి విసిరి లోపలికి వచ్చి అందిపుచ్చుకుంటానంటే దాన్ని అవుట్గా ప్రకటించము, అది నాట్ అవుట్ అంటాం. జస్టిఫైడ్ అనిపిస్తుంది. కానీ ఈ నిర్ణయం వల్ల మేబీ కొన్ని మ్యాజికల్ మూమెంట్స్, ఇంతకాలం 2008 IPL వచ్చినప్పటి నుంచి ఇలాంటి క్యాచెస్ మనం బాగా చూస్తున్నాం, ఆ మూమెంట్స్ని మిస్ అవుతామేమో. సో మార్లేబోన్ క్రికెట్ క్లబ్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం పట్ల మీ కమెంట్ ఏంటో రాయండి.